Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే అన్న. నమస్తే. ఈసారి గుంటూరు వన్ టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? గుంటూరు వన్ టౌన్ ఎమ్మెల్యేగా నూరు ఫాతిమా అనుకుంటున్నాను. వైసీపీ. ఎందుకని? అంటే అంతకుముందు అంటే పార్టీ ప్రభావం అంటారా, వాళ్ళ నాన్నగారా, లేకపోతే ఏంటి ఈవిడ? వన్ టౌన్లో బాగా పేరుంది, బాగా మంచి పనులే చేశారు. ముస్తఫా గారు కూడా అంతకుముందు బాగానే చేశారు. అందుకని వస్తారంటారు. పైన ఎవరు వస్తారు అనుకుంటారు? పైన మనకు ఐడియా లేదన్న. అంటే అంతకుముందు గల్లా జయదేవ్ అయితే గల్లా జయదేవ్ వచ్చారు, ఇప్పుడు పెమ్మసాని గారు వచ్చారుగా, మరి అటువైపు సీఎం ఎవరు వస్తారు? సీఎం ఏమన్నా, నో కామెంట్స్. నాకైతే పాలిటిక్స్ గురించి అంత ఇంట్రెస్ట్ లేదు, అంత అవగాహన కూడా లేదు. వన్ టౌన్ గురించి అంటే ఆమె బాగా తెలుసు. ఇక నజీర్ ఉన్నారు కానీ ఆయన మరి అంటే కొద్దిగా ఫేమస్ కాదు, జనాలందరికీ తెలియదు, కొత్త ఆయన. ఇక ముస్తాఫా గారు, వాళ్ళ కూతురు, వీళ్ళందరూ అంటే అందరికీ తెలుస్తూ ఉంటారు కాబట్టి నాకంతే వన్ టౌన్ నుంచి ఎంతకన్నా అయింది. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ గుంటూరు వన్ టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? నాకు తెలిసి టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నజీర్ అహ్మద్ గారు. నజీర్ అహ్మద్ గారు వస్తే బాగుంటుంది. ఏంటి ఆ మార్పుకు కారణం ఏంటి? లాస్ట్ 5 years వీళ్ళని చూసాం కదా, 10 years నుంచి చూస్తూనే ఉన్నాం ముస్తాఫా గారిది. అందుకని ఈసారి కొంచెం చేంజ్ కోసం అంతే. చేంజ్ అవసరం అంటారా గుంటూరు వన్ టౌన్కి? అవసరం, మోస్ట్లీ అవసరమే. డెవలప్మెంట్స్ పరంగా, వాటి పరంగా, డెవలప్మెంట్ పరంగా కానీ, రోడ్స్ పరంగా కానీ, రోడ్స్ బాగుండట్లేదు. అంటే సంథింగ్ వాళ్ళు కొన్ని ఏరియాస్కి చూస్తున్నారు, కొన్ని ఏరియాస్కి చూడట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఇది మా మెయిన్ రోడ్ ఏరియా. నాకు తెలిసి 5 years నుంచి అదంతా అలాగే ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు. ఈసారి ఏమన్నా వస్తే, ఈ ప్రభుత్వం వస్తే, మొన్న వాళ్ళు క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు చెప్పారు, ఇలా రోడ్స్ అన్ని చూపించాం మేము. మా షాప్ అక్కడే, గోల్డ్ షాప్ మాది. చూపించినప్పుడు వాళ్ళు చెప్పారు, ఇలా మేము అభివృద్ధి చేస్తాం, తొందరలోనే చేస్తాం, అభివృద్ధి ఉన్నాగానే అని. అందుకని ఈసారి మాకు కోరుకుంటున్నాం. చెప్పి చేయలేదు వాళ్ళు? ఈ టీడీపీ వాళ్ళు, నజీర్ వాళ్ళు వచ్చి చెప్పారు ఈసారి ప్రభుత్వం వస్తే కనుక చేస్తాం. వాళ్ళు చెప్పలేదా? అంతకుముందు వాళ్ళు వచ్చినప్పుడు చెప్పారు, వాళ్ళు కూడా ఏం రాలేదు మార్పు అని. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఈ కొంచెం దూరం వేశారు, కొంచెం ఆపారు. అంటే ఎలక్షన్స్ ముందే వేశారు కానీ ఇదివరకు లాస్ట్ 4 years నుంచి ఆ రోడ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. మెయిన్ మాకు అదే ప్రాబ్లం అవుతుంది. ఈవినింగ్ 5 to 6 మధ్యలో వచ్చారంటే కనీసం ½ hour ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ ఈ ఏరియా, ఆ రోడ్స్ కారణంగానే. ఇలా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అందుకని ఈసారి మార్పు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఈసారి గుంటూరుకి వన్ టౌన్ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు? నజీర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. నజీర్ అహ్మద్ గారు. ఆయన 3 సార్లు నిలబడ్డాడు, గతంలో ఒకసారి నిలబడ్డాడు, ఓడిపోయాడు. కానీ ఈసారి నజీర్కి అవకాశం ఉంది. అంటే ఏంటి, ఆయన్ని చూసేస్తాం అనుకుంటున్నా, లేకపోతే పార్టీని చూసా మార్పు ఏంటి? ఆయన్ని చూసి పార్టీని చూసి రెండు. ఓకే. అంటే ఏంటి, ఆయన వస్తే మంచి చేస్తారని నమ్ముతున్నారా? ఆయన కొద్దిగా బాగా చేస్తారని అనుకుంటున్నాం. ఓకే. ఇంతకుముందు ప్రభుత్వంలో మీకేం మేలు జరగలేదు అంటారా? ఏ ప్రభుత్వం ఏముంది, రేట్లు పెరిగిపోయినాయి అన్ని. కందిపప్పు 120, 150 వెళ్ళిపోయింది. గ్యాస్ చూస్తే వెళ్ళిపోయింది. పక్కన కరెంటు చూస్తే 11 సార్లు పెంచారు సీఎం గారు. అది ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, బటన్ నొక్కామన్నారు, డబ్బులు పడతల్లా. 3 సార్లు నొక్కారు, ఇంతవరకు రూపాయి పడలా. అది సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ. అది అంతే. ఈసారి మార్పు అయితే కోరుకుంటున్నారు? మార్పు అయితే డెఫినెట్గా నజీర్ వస్తాడు, అవకాశం ఉంది. ఓకే. ముస్లిమ్స్లు కూడా అందరూ అతను మంచి వ్యక్తిగతంగా మంచివాడు, అది వాస్తవం. ఓకే. నమస్తే అన్న. నమస్తే. ఈసారి గుంటూరు వన్ టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారన్న? వైసీపీ వస్తుంది. ఫాతిమా గారు వస్తారు. అంటే ఏంటన్నా ఫాతిమా గారు అంటే పైన పార్టీయా? వాళ్ళ నాన్నగారు చేసిన పనులు బాగుండే, మెయిన్ జగన్ గారి ప్రభుత్వం వల్ల ప్రభుత్వం పనులు బాగుండే కాబట్టి, సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి కంపల్సరీగా వైసీపీ వస్తుంది. కింద పైన పైన మా ఉద్దేశం 120 to 130. ఓకే. పక్కాగా వస్తుంది. పక్కాగా జగన్ గారు గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది. ఫాతిమా గారు మీకు బాగా చూసుకుంటారని నమ్ముతున్నారు? చూసుకున్నాము. ఓకే అన్న, థ్యాంక్ యూ. సరే, ఈసారి గుంటూరు వన్ టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు సార్? ఇది మాత్రం రాకూడదు. ఏం సార్, వైసీపీ మాత్రం రాకూడదు? ఏంటి సార్, ఏం సార్? అసలు డెవలప్మెంట్ ఏముంది అక్కడ? ఏమి డెవలప్మెంట్ లేదు. ఆ పథకాలు తప్ప ఇంకేమీ లేదు. ఆ పథకాల మీద ఎంతకాలం ఉంటుంది ఆ పథకాలు? అది తెలుగుదేశం వస్తే జరుగుద్ది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తే కొద్దిగా గొప్ప అభివృద్ధి జరిగిద్ది. పూర్తిగా జరిగిద్దని అనుకోను, ఎందుకంటే రాష్ట్రం మొత్తం అప్పుల్లోనే ఉంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మళ్ళీ ఒక 10 ఏళ్ళ దాకా పెద్ద అభివృద్ధి ఏం జరిగేదట్టు ఏం కనపడట్లా. అట్లా అయిపోయింది రాష్ట్ర పరిస్థితి. రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం తయారు చేశారు. అది మీకు ఎలాంటి డెవలప్మెంట్ కావాలంటారు గుంటూరులో? ముందు ఉద్యోగాలు
యువతకు ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడుతున్నాడు. ఆ పిచ్చి మందు తాగి తిరుగుతున్నారు ఒక్కొక్కరు. మా ఇంట్లోనే ఉన్నారు. మొన్నటిదాకా చదువుకుని ఏం చేయాలో అర్థం కాక డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు పిచ్చోళ్ళ తిరుగుతున్నారు. అది రాష్ట్ర పరిస్థితి. ఇంకేం చెప్పాలి? ఓకే, పైన కూడా చంద్రబాబు వస్తాడు అనుకుంటారా? పైన చంద్రబాబు వస్తాడు అనుకుంటారా? అనే అనుకుంటున్నాం. ఇంకా దైవాధీనం. జనాలు బాగుండాలంటే అదే రావాలా, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. లేదంటే ఇంకా దేవుడి దయ. ఓకే సార్, ఓకే. ఈసారి గుంటూరు వన్ టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకున్నారు? రెండు టైట్గా ఉంది. రైట్, ఓకే. రెండు టైటే. మీరు ఎవరు వస్తే మంచి చేస్తారని నమ్ముతున్నారు? వైసీపీని వస్తే మంచి చేస్తాంటారు. ఫాతిమా గారు వస్తే మంచి చేస్తారు నమ్ముతున్నారు. ఓకే, ఇంతవరకు జరిగిందా? మీ వరకు జరిగిందంటారా మంచి? అంతకుముందు ముసాఫ్ ఎవరు అడిగినా కూడా పోయి పని చేసే రకం. ఓకే, అంటే పైన పార్టీయే ఇక్కడ ఏం లోకలా? ఏం లోకలేక లోకల్గా చూసి వేస్తున్నారు. పైన ఎవరు వస్తారు అనుకున్నారు? పైన బీజేపీ వస్తారు. అంటే కూటమి. సార్, గుంటూరు వన్ టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారు? తెలుగుదేశం వచ్చింది. నజీర్ అహ్మద్ గారు. అంటే ఏంటి తెలుగుదేశం రావడానికి మార్పు ఎందుకు కోరుకుంటారు? సానుభూతి కొంత ఉంది. వైసీపీ వాళ్ళు చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి. దాంతో పెమ్మసాని గారు ఆయన ప్రోత్సాహం కొంత ఉంది. ఇటు వచ్చి ఇంకా మళ్ళా జనాలు మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా నజీర్ అహ్మద్ గారు ఎంతో కొంత గెలుస్తారని అనుకుంటున్నాం. పైన ఎవరు వస్తారు అనుకుంటారు? పైన మోదీ. అదే కూటమి నరేంద్ర ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ నాయకత్వంలో 400 సీట్లు వస్తాయి. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే అండి. ఈసారి గుంటూరు వన్ టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారు? నజీర్ అహ్మద్ గారు వస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. తెలుగుదేశం. అంటే ఏంటి సార్, పైన పార్టీనా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆయన? కాదు, 10 ఏళ్ళ నుంచి ఆయన పదవి లేకపోయినా జనాల మధ్యలో ఉన్నాడు. ఎమ్మెల్యే కంటే ఆయన ఎక్కువ తిరిగాడు మాకు తెలిసి. సో ఆయన కోసం వేద్దాం అనుకుంటున్నారు? ఆయనకి వేద్దామని చెప్పి మేము అనుకుంటున్నాం. పైన ఎవరు వస్తారు అనుకుంటారు? ఇండియా కూటమి వచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాం అండి. గవర్నమెంట్ ఫామ్ చేసేది మోడీ గారి నాయకత్వంలో ఫామ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఓకే, బాయ్. నమస్తే బాయ్. ఈసారి ఎవరు వస్తారు అనుకుంటారు గుంటూరు వన్ టౌన్కి? నజీర్ అహ్మదే వస్తాడని అనుకుంటున్నాను. తెలుగుదేశం వచ్చింది. అది ఏంటి తెలుగుదేశం రావడానికి మార్పు ఎందుకు కోరుకుంటారు? అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాలు అంటున్నారు కానీ అభివృద్ధి లేదు. రోడ్లు బాగా, కాలువలు బాగా, ఏంది శానిటేరియం బాగా, మున్సిపాలిటీ బాగాలేదు. అది అంతే, ఇంకా వేరే టీడీపీనే రావాలి. పిల్లల ఫ్యూచర్ బాగోవాలన్నా ఏమైనా. పైన కూడా ఈసారి తెలుగుదేశం కూటమి అంతా వస్తా అనుకుంటారా? అయినా మనకంత ఐడియా లేదు. ఇక్కడ మాత్రం తెలుగుదేశం రావాలని నేను అనుకుంటున్నాను. వచ్చింది కూడా తెలుగుదేశం అని. ఓకే, ఈసారి గుంటూరు వన్ టౌన్కి ఎవరు వస్తారు? గుంటూరు వన్ టౌన్కి టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారే వస్తారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు సార్ గుంటూరు వన్ టౌన్కి ఎమ్మెల్యేగా? మార్పు కావాల్సిందేగా. మార్పు కావాలని కోరుకుంటున్నాం కదా. ఎలానా మార్పు రావాల్సిందేగా. ఓకే, అంటే నజీర్ అహ్మద్ గారు వస్తే కావాల్సిందేగా, మనకు కావాల్సిందే టీడీపీ. పైన కూడా తెలుగుదేశం వస్తారు అనుకుంటారా? ఓకే, థ్యాంక్ యూ. గురుగారు నమస్కారం అండి. నమస్తే. ఈసారి గుంటూరు వన్ టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారు? ఫ్యానే వచ్చిందండి. ఫాతిమా గారు. వచ్చింది. అంటే ఏంటి ఫాతిమా గారు అంటే పైన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రభావం అంటారా లేకపోతే లోకల్గా? పైనుంచే ప్రభావం. పైన ఫ్యాన్ చూసేస్తారు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతీ యువకులు తమ వివరాలు, జీవన విధానం,
ఆసక్తి గల ప్రాంతం పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.